ఇంకా డిఫరెంట్గా ఇంకేదైనా ఆలోచిద్దాం అనే ఉద్దేశంతో నేను అక్కడ ఇక్కడ చాలా చోట్ల ఈ పండ్ల తోటలు చూడడం జరిగింది. చూసినప్పుడు నాకు ఈ ఉన్నట్లలో బెస్ట్గా అంజీరా వేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అక్కడ రైతులు చెప్పడం జరిగింది. తర్వాత అంజీరా ఒకటి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నేను అంజీరాను బెంగళూరు నుండి అంజీరా ప్లాంట్స్ అని తెప్పించుకోవడం జరిగింది. ఇప్పుడు నేను వేసినటువంటి అంజీరా ఇది బ్రౌన్ టైగర్ వెరైటీ. ఇది ఫ్రూట్ క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇది క్రాప్ కూడా బాగా వస్తుంది. దాదాపు 2 ఎకరాల్లో నేను ఈ బ్రౌన్ టర్కీ అంజీరాను పండించడం జరుగుతుంది. ఇది నేను పెట్టిన తర్వాత 6 months నుండి నాకు ఈ బ్రౌన్ టర్కీ అంజీరా అనేది క్రాప్ స్టార్ట్ అయింది. దాదాపు నాకు ఈ 2 ఎకరాల నుండి రోజు ఒక 10-20 కిలోల అంజీరా ఫ్రూట్ వస్తుంది. ఇంకా 3 ఎకరాల లోపల నేను జామ ఎంచుకోవడం జరిగింది. జామ లోపల కూడా 1 ఎకరన్నర లోపల తైవాన్ వైట్, తర్వాత ఇంకొక ఎకరన్నర లోపల తైవాన్ పింక్ నేను నాటడం జరిగింది. ఈ తైవాన్ పింక్ తర్వాత తైవాన్ వైట్ ఈ ప్లాంట్స్ నేను జడ్చర్ల కృష్ణారెడ్డి గారి నర్సరీ నుండి ఇవన్నీ నేను తెప్పించి ఇక్కడ నాటడం జరిగింది. ఇవి కూడా మనకు పెట్టిన 6 నెలల నుండి క్రాప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వీటి నుండి కూడా నాకు దాదాపు రోజు ఈ తైవాన్ వైట్ నుండి ఒక 10 కిలోలు, తర్వాత పింక్ నుండి ఒక 20 కిలోలు, ఇట్లా మనకు దాదాపు ఒక రోజు 20-30 కిలోల జామ పండు ఇప్పుడు వస్తుంది. తర్వాత ఆపిల్ బేర్, కాశ్మీర్ ఆపిల్ బేరు లేకపోతే రెడ్ ఆపిల్ బేర్ అని ఉంటారు. ఇది మా తెలంగాణలో దాదాపు ఎక్కడ లేదు నాకు తెలిసి. దీన్ని నేను బయట నుండి మొక్కలు తెప్పించుకొని దాదాపు 150 మొక్కలు తెప్పించుకొని 1 ఎకరన్నర లోపల ఇది నాటడం జరిగింది. నాటిన తర్వాత మనకి దాదాపు 4 నెలలకే ఇది క్రాప్ స్టార్ట్ అయింది, మంచి క్రాప్ వచ్చేసింది. దీని ద్వారా కూడా నాకు దీన్ని కూడా నేను తోటలో అమ్మకం చేసుకోవడం జరిగింది. దీని ద్వారా కూడా నాకు మంచి ఇన్కమ్ వచ్చింది. దాదాపు కిలో 70-80 రూపాయల చొప్పున ఇది నేను అప్పుడు అమ్ముకోవడం జరిగింది. తర్వాత ఇంకా ఒక 150 ఎన్ఎంకే గోల్డ్ సీతాఫల్ చెట్టు తెప్పించేసి ఈ గట్ల చుట్టూ తోట చుట్టూ మొత్తం కూడా ఈ బార్డర్ క్రాప్గా వాటిని నాటుకోవడం జరిగింది. ఇవి ఇంకా క్రాప్ స్టార్ట్ కాలేదు. దాదాపు మనకి ఈ వర్షాకాలం తర్వాత ఇవి కూడా మనకు క్రాప్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. వీటి ద్వారా కూడా నాకు మంచి ఆదాయం వస్తుందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకొక 3 ఎకరాల లోపల మామిడి చెట్టు నాటడం జరిగింది. సంగారెడ్డికి వెళ్ళి సంగారెడ్డి ఈ పరిపరిశోధన కేంద్రం నుండి దాదాపు ఒక 25 రకాల మామిడి చెట్లు తీసుకొచ్చాను. డిఫరెంట్ వెరైటీస్ 25 రకాలు తీసుకొచ్చేసి దాదాపు 300 మ్యాంగో ప్లాంట్స్ నేను నాటడం జరిగింది.